ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న విధంగా వాళ్ళు తయారయ్యారు. సో మనతో చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు చిట్టిబాబు గారు? మొన్న ఇంత పెద్ద ఫంక్షన్ జరిగితే చాలా మంది అటెండ్ కాలేదు. అవార్డు పొందిన వాళ్ళందరూ వచ్చారండి. మిగతా వాళ్ళు రావాలి, వీళ్ళైతే వస్తారు, లేకపోతే లేదు. మిగతా వాళ్ళు ఊరినే ఒక షో కేస్ కింద ఫోటో దీని కింద అవార్డు వచ్చిన వాళ్ళు వస్తారు. ఓన్లీ అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరికి అవార్డు వస్తే వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు నేషనల్ అవార్డు ఇస్తారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు అందరూ మొత్తం ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు. ఇండియన్ ఇండస్ట్రీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు వెళ్తారు కదా. ఇప్పుడు వచ్చే ఇచ్చిన వాళ్ళు వెళ్తారు, తీసుకుంటారు, అంతేనండి. అంతవరకే. మిగతా వాళ్ళు వీళ్ళైతే వెళ్తారు, లేకపోతే లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఇంట్లో చిట్టిబాబు గారు ఇప్పుడు ఇన్విటేషన్ అందరికి వెళ్ళిందా? అందరికి వచ్చిందా ఇన్విటేషన్? మీకు వచ్చిందా ఇన్విటేషన్? జనరల్ ఇన్విటేషన్ గా అందరికి వచ్చింది. మాకేట ఆర్టిస్ట్ అసోసియేషన్ కొన్ని, డైరెక్టర్స్ అసోసియేషన్ కొన్ని, ఇలా కొన్ని ఇచ్చారు. అలా ఇచ్చేసేసి రావాలన్నా అది అవార్డు వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు రావాలి కదా అంటారు. ఇండస్ట్రీ పెద్దలు రూల్ ఏంటి సార్? ఇప్పుడు నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు రాష్ట్రపతి ఇస్తారు. ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళి అందరు ఇండస్ట్రీ మొత్తం వెళ్తారు సార్. అవార్డు ఇన్వైటీస్ వెళ్తారు ఉన్నవాళ్ళు. ఢిల్లీలో, హైదరాబాద్ లో, మీ సొంత ఊర్లో జరుగుతుంటే రాకుంటే ఎట్లా? ఎక్కడైతే నాకు అవార్డు వస్తే నేను వెళ్తాను. మిగతా వాడికి అవార్డు వస్తే నేను రాను. వాళ్ళు వెళ్తారు. అంటే యూనిటీ అంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒకటికి అవార్డు వస్తే ఇంకోటి సాధించలేరు అన్నట్టు, అంతేనా? అది తప్పు మాట సార్, తప్పు మాట. ఇండస్ట్రీకి అవార్డు వస్తే అందరూ బలోమని అవార్డు వచ్చింది. అందరూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 10-11 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్ కదా, లైట్ గా తీసుకోవడానికి లేదు కదా. తప్పుడు ఇదొక ఏమి లేదా, సంథింగ్ పెడతారు, నథింగ్ అన్నట్టు తప్పితే ఏం అవార్డు? గద్దర్ పేరు మీద అవార్డు ఏంటి? గద్దర్ పేరు మీద ఏమో వాళ్ళ విజ్ఞత ఏమైనా ఉందా? గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వాలి. ఇంత గౌరవం ఉంటే ఆయన ఒక దాదాసాహెబ్ ఇవ్వాలి. సో అది నచ్చకనే బాయ్కాట్ చేశారా గద్దర్ పేరు మీద? అది నచ్చదు, అలాంటి వాళ్ళు కొంతమంది నచ్చదు. దానికి దీనికి అది ఆయన పేరు మీద ఇవ్వాలంటే, తెలంగాణ గౌరవాన్ని ఇవ్వాలంటే ఒక కామన్ పేరు పెట్టాలి, ఔచిత్యం ఉండాలి. ఎందుకు గతంలో నంది అని, అంతకుముందు హంస అని కర్ణాటకలో, కలైమామణి అని తమిళనాడులో ఎందుకు కామన్ పేర్లు పెడతారు? వ్యక్తి పేరు కాకుండా వ్యక్తి పేరు ఇవ్వదలిస్తే ఇప్పుడు రామారావు గారి పేరు మీద, కాంతారావు గారి పేరు మీద సపరేట్ స్పెషల్ అవార్డు, ప్రెస్టేజియస్ అవార్డు ఇస్తారు. ఎందుకంటే కామన్ గా ఉండాలి. సిద్ధాంతం నాకు నచ్చకపోతుంది. ఆయనే గద్దర్ గారు బతుకుంటేనే వాళ్ళు రిజెక్ట్ చేసేవాడు ఆయన పేరు. ఎందుకంటే ఆయనకి నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేస్తారు. నా సిద్ధాంతానికి విరుద్ధంగా తీసుకున్నాను. ఆయన సిద్ధాంతానికి విరుద్ధం ఉన్నాడు, ఆయన పేరు మీద ఎలా తీసుకున్నారు? ఏం ఔచిత్యం లేదు. ఏదో ఆయన కేసీఆర్ సింహ అన్నాడు కనుక నేను గద్దర్ అంటానని చెప్తే ఒక రాజకీయ నిర్ణయం తప్పితే దాంట్లో ఎలాంటి, అదే తెలంగాణ గౌరవాన్ని కాపాడంటే తెలంగాణ దాశరథి, తెలంగాణ మహాకవి దాశరథి రాశారు. కోటిరత్నంలో వీణ తెలంగాణ, రత్నవీణ అని ఇవ్వండి అవార్డు, గౌరవంగా ఉంటుంది. రత్నవీణ సరస్వతికి సంబంధించి, కళలకు సంబంధించి రత్నవీణ అని పేరు పెడితే అందరికి కామన్. ఏదో పిచ్చరగా రాజకీయ నిర్ణయం, రాజకీయ ఒక విచక్షణ లేదు, వివేకం లేదు, విజ్ఞత లేదు. ఏదో ఆయన పేరు మీద ఇచ్చేసే అవార్డు చేస్తున్నాం. అదే ఏ అర్జునికి అవార్డు ఇచ్చిన నేషనల్ అవార్డు వస్తే పిచ్చి మాటలు మాట్లాడారు సీత గాని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఇష్టం వచ్చాడు మాట్లాడారు. ఇవాళ మరి ఏమైనా ఆ నోళ్లు ఇవాళ అదే గవర్నమెంట్ మరి ఇస్తుంది కదా అన్ని ఏదో వెళ్ళి అప్పటికప్పుడు ఏదో ఒక నోటుకు వచ్చి మాట్లాడటం తప్పితే ఇక్కడ ఒక విచక్షణ లేదు. ఇది ఒక పెద్దగా ఏదో గొప్పగా అవార్డు ఇచ్చేటవన్నీ సరిపోతుంది. అవార్డు ఇచ్చేటప్పుడు దానికి ఒక చిరకాలం ఉండే పేరు ఇది. చిరకాలం నంది ఎందుకు పెట్టారు? నంది అనేది ఎందుకు? కన్నడలో హంస అనేందుకు కామన్ పేరు ఎందుకు పెడతారు? ఎందువల్ల ఇది చిరకాలం అందరికీ ఆమోదం కామన్ పేరు ఉండాలి. ఒక వ్యక్తి పేరు ఉండకూడదు. ఒక వ్యక్తి ఆయన మావోయిస్ట్ సిద్ధాంతి, ఆయన నక్సలైట్ సపోర్టరు, రేపు పొద్దున్నే ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇస్తారు. ఆ మూవీలో ఊ అంటావా అని ఉంటుంది. అలాంటి పాట ఉన్న ఆ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తారు. అది గద్దర్ పేరు మీద ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు లేదు, గద్దర్ గారి పేరు మీద ఓన్లీ ఎర్రకట్టు. గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదని